Hello everyone, this is Sandeep. Welcome to my channel Electrical and Electronics Tutorials in Telugu. ఈరోజు మన ఛానల్లో బ్లాక్ డయాగ్రామ్ నుంచి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్గా ఎలా కన్వర్ట్ చేస్తాం, దీని నుంచి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఎలా కనుక్కుంటాం అనేది ఈరోజు వీడియో. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ పైన చాలా చేస్తున్నాను. ఒక్కసారి చెక్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఫస్ట్ థింగ్, ఈ బ్లాక్ డయాగ్రామ్ని సిగ్నల్ ఫ్లో గ్రాఫ్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ వాడు ఇచ్చిన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో 1 2 3 4 5 6 7 8 9 ఈ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా మీరు అదే డిస్టెన్స్తో మెయింటైన్ చేస్తూ పాయింట్స్ అనేది మెన్షన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 ఈ మెన్షన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, మన యొక్క సిగ్నల్ ఫ్లో అనేది ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆర్ఎస్ అనేది ఇన్పుట్, సిఎస్ అనేది మనకు వచ్చే అవుట్పుట్. ఈ ఆర్ఎస్ నుంచి సిగ్నల్ సిఎస్కి ఎలా మూవ్ అవుతుందో చెక్ చేసుకొని దాని ద్వారా మనం ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అనేది గీయాలి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం యారోస్ని ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి ఎగ్జామ్లో రాసేటప్పుడు. ఇప్పుడు ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ని గీసేది ఎలా అంటే, పాయింట్స్ మెన్షన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 1 నుంచి 2కి మూవ్ అయ్యేటప్పుడు ఎలాంటి గెయిన్ ఎలాంటిది ఏదైనా ఉందా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి గెయిన్ అనేది ఏం లేదు కాబట్టి దాన్ని 1గా కన్సిడర్ చేసుకొని, సిగ్నల్ ఇలా మూవ్ అవుతుంది కాబట్టి మనం యారోని ఇలా ఇండికేట్ చేసుకోవాలి, రైట్ సైడ్కి ఇండికేట్ చేసుకోవాలి. తర్వాత సిగ్నల్ అనేది 2 నుంచి 3కి మూవ్ అయింది. మూవ్ అయినప్పుడు ఇక్కడ పాయింట్ అనేది సమ్మింగ్ పాయింట్ పెట్టుకున్నారు కాబట్టి దాన్ని నెంబర్ 3గా కన్సిడర్ చేసుకున్నారు. ఇక్కడ ఈ మధ్యలో మనకి ఎలాంటి గెయిన్ అనేది లేదు కాబట్టి మళ్ళా యారో ఇండికేట్ చేసుకొని 1 అనేది కన్సిడర్ చేసుకోవాలి. తర్వాత 3 నుంచి సిగ్నల్ అనేది 4కి మూవ్ అవుతుంది. ఇక్కడ మనకి గెయిన్ అనేది మెన్షన్ అయ్యింది కాబట్టి 3 నుంచి 4కి వెళ్ళేటప్పుడు మనం యారో ఇండికేట్ చేసి రైట్ సైడ్కి మనం G1 అనేది గెయిన్గా కన్సిడర్ చేసుకొని ఇక్కడ G1 అనేది పెట్టాలి. తర్వాత 4 నుంచి 5కి సిగ్నల్ అనేది జంప్ అవుతుంది. ఇక్కడ 4 నుంచి 5కి మూవ్ అయ్యేటప్పుడు దీని యొక్క గెయిన్ ఎంత ఉందంటే G2గా కన్సిడర్ చేసుకున్నారు కాబట్టి G2 అనేది మనం మెన్షన్ చేయాలి ఇక్కడ. తర్వాత సిగ్నల్ అనేది 5 నుంచి 6కి మూవ్ అవుతుంది. దాని యొక్క గెయిన్ ఎంత ఉందంటే G3గా ఉంది కాబట్టి యారో ఇండికేట్ చేయడం, మళ్ళీ G3 మెన్షన్ చేసుకోవడం. తర్వాత 6 నుంచి 7కి మూవ్ అవుతుంది, ఇది సమ్మింగ్ పాయింట్. 7కి మూవ్ అయ్యేటప్పుడు ఎలాంటి గెయిన్ లేదు కాబట్టి 1గా కన్సిడర్ చేసుకొని 1 పెట్టుకున్నారు. తర్వాత 7 నుంచి 8కి మూవ్ అవుతుంది, ఇక్కడ మన అవుట్పుట్ అనేది సిఎస్. ఇది ఇప్పుడు వరకున్న సిగ్నల్ ఇలా మూవ్ అవుతుంది, ఇది చెక్ చేసుకున్నాం. తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే, రివర్స్లో వచ్చిన సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసుకొని మనం ఇక్కడ సిగ్నల్స్ అనేది రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు 6 నుంచి 4కి ఒక సిగ్నల్ వచ్చింది, అది నెగిటివ్ సిగ్నల్ కాబట్టి 6 నుంచి ఒక డ్రా చేసి మనం 4 దాకా డ్రా చేసి దాని యొక్క రివర్స్లో మనం ఏదైతే సిగ్నల్ అనేది ఫ్లో ఎలా అవుతుందో అలాగా యారోని రిప్రజెంట్ చేసి దాన్ని నెగిటివ్ సిగ్నల్ కాబట్టి -H2గా కన్సిడర్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు 5 నుంచి 9కి ఒకటి వెళ్తుంది. ఓకే, 5 నుంచి 9కి ఒకటి వెళ్తుంది, అది పాజిటివ్ సిగ్నలే కాబట్టి H1గా పెట్టుకున్నారు. తర్వాత 9 నుంచి 2 వెళ్తున్నాయి, ఒకటి 3కి వెళ్తుంది, ఒకటి 4కి వెళ్తుంది. ఒకటేమో నెగిటివ్ సిగ్నల్కి వెళ్తుంది కాబట్టి -1గా కన్సిడర్ చేసుకున్నారు. ఇంకోటి పాజిటివే కాబట్టి 1గా కన్సిడర్ చేసుకుని 1 పెట్టుకున్నారు. ఈ విధంగా మనం ఏదైతే బ్లాక్ డయాగ్రామ్ ఉందో దాన్ని ఫస్ట్ సిగ్నల్ ఫ్లోగా కన్వర్ట్ చేసుకుంటే మనం చాలా ఈజీగా మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది కనుక్కోగలం. ఇప్పుడు ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ నుంచి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిన సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవడానికి ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే, నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయాలి. ఫార్వర్డ్ పాత్స్ అంటే, ఇప్పుడు సిగ్నల్ అనేది ఆర్ఎస్ నుంచి సిఎస్కి అంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి సిగ్నల్ మూవ్ అయ్యేటే ఎలాంటి నెగిటివ్ మీన్స్ బ్యాక్వర్డ్ సిగ్నల్స్ ఏవి ఉండకుండా మనం సిగ్నల్ అనేది డైరెక్ట్గా ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి మూవ్ అయ్యేటట్టుగా ఉన్న వాటినే ఫార్వర్డ్ పాత్స్గా కన్సిడర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఉన్న మనకి ఫార్వర్డ్ పాత్స్ 2 ఎందుకు వచ్చాయనేది చూద్దాం. ఇప్పుడు 1 నుంచి 2కి సిగ్నల్ మూవ్ అయింది, 2 నుంచి ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. చూడండి, ఇక్కడ 2 నుంచి 3కి వెళ్తుంది సిగ్నల్, 2 నుంచి 7కి కూడా వెళ్తుంది.
ఇప్పుడు 1 నుంచి 2కి వెళ్ళిన సిగ్నల్ డైరెక్ట్గా సిగ్నల్ అనేది ఎలాంటి రివర్స్ యారోస్ ఎక్కడ కనపడట్లేదు చూడండి. మనకి రివర్స్ యారోస్ కనపడకుండా ఉంది కాబట్టి 1 నుంచి 2కి వెళ్ళింది, 2 నుంచి 7కి వెళ్ళింది, 7 నుంచి 8కి వెళ్ళింది. కాబట్టి ఇది ఒక ఫార్వర్డ్ పాత్గా మనకు కనపడుతుంది. ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో ఫార్వర్డ్ పాత్ ఎలా వచ్చింది, ఇక్కడి నుంచి మనకి ఇక్కడ దాకా ప్రాబ్లం లేదు. ఇక్కడి నుంచి 2 నుంచి 3కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఫార్వర్డ్ పాత్ అనేది ఎలా చూడాలి, ఇక్కడ 3 నుంచి 4కి వెళ్ళింది, 4 నుంచి 5కి వెళ్ళింది, 5 నుంచి 6కి వెళ్ళింది, 6 నుంచి 7కి, 7 నుంచి 8కి, ఇలా ఇంకో ఫార్వర్డ్ పాత్ అనేది మనకు వచ్చింది. దీన్ని ఒక సెకండ్ ఫార్వర్డ్ పాత్గా కన్సిడర్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఇక్కడ 3 నుంచి ఇక్కడ 4కి వచ్చింది, 4 నుంచి 5కి వెళ్ళింది, 5 నుంచి 6కి వెళ్ళింది. ఇప్పుడు 6 నుంచి ఇలా వెళ్తుంది అంటున్నారు కదా, మనకి రివర్స్లో ఎప్పుడు కూడా కన్సిడర్ చేసుకోకూడదు. కాబట్టి మనం ఇక్కడ చూసినా ఇట్లా వెళ్ళి మనం 5 నుంచి 9కి వచ్చింది, 9 నుంచి 4కి వెళ్ళింది, మళ్ళా వచ్చిన దారిలోనే మళ్ళీ వెళ్ళకుండా ఖచ్చితంగా రిపీట్ అవ్వకూడదు. ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి సిగ్నల్ అనేది మూవ్ అవ్వాలి. మనకి రెండే ఫార్వర్డ్ పాత్లు వచ్చాయి ఇక్కడ, ఫస్ట్ ఫార్వర్డ్ పాత్, సెకండ్ ఫార్వర్డ్ పాత్. వీటి యొక్క గెయిన్ ఎంత వచ్చిందో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. 1 ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ ఎలా కనుక్కోవాలంటే P1 = 1 × G1 × G2 × G3 × 1 × 1. దీని యొక్క గెయిన్ ఎంతంటే G1 × G2 × G3. సెకండ్ ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాం. ఇప్పుడు 1 × G4 × 1. కాబట్టి P2 = సెకండ్ ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ ఎంతంటే G4. ఈ విధంగా ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఫార్వర్డ్ పాత్స్ కనుక్కోవటం. తర్వాత స్టెప్ ఏంటంటే మనం ఇండివిజువల్ లూప్స్ ఏవైతే ఉన్నాయో చెక్ చేయాలి. ఇండివిజువల్ లూప్స్ అంటే ఫస్ట్ లూప్ ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇప్పుడు 3 నుంచి 4కి ఒక గెయిన్ వచ్చింది. ఇక్కడ నుంచి ఈ పాత్ని కన్సిడర్ చేయండి. 3 నుంచి 4, 4 to 5 ఇట్లా రివర్స్ వచ్చింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఫస్ట్ లూప్. తర్వాత లూప్ ఏంటంటే, ఇప్పుడు 4 నుంచి 5కి, 5 నుంచి 6కి, 6 నుంచి మళ్ళీ 4కి వచ్చింది. ఈ విధంగా ఇంకో లూప్ అనేది ఇక్కడ ఏర్పడింది. తర్వాత ఇంకొకటి లూప్ అనేది ఇక్కడ ఏర్పడింది చూడండి. 4 నుంచి 5కి వచ్చింది, 5 నుంచి 9కి వచ్చింది. ఇది ఒక క్లోజ్ లూప్గా అయింది. అరే ఇవి ఒక్కటే ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం, మిగతా ఎందుకు రావు చూద్దాం. ఇప్పుడు మన సిగ్నల్ అనేది 3 నుంచి, ఒక ఎగ్జాంపుల్గా 3 నుంచి 4కి వెళ్ళింది సిగ్నల్. ఇక్కడ లూప్ అనేది ఇట్లా రావట్లేదు, సిగ్నల్ అనేది 4 నుంచి 9కి వెళ్ళట్లేదు. 4 నుంచి 9కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఇది కూడా ఒక లూప్గా మనం తీసుకునే వాళ్ళమే. ఇక్కడ 9 నుంచి 4కి వెళ్తుంది కానీ 4 నుంచి 9కి రావట్లేదు సిగ్నల్, కాబట్టి ఇది లూప్ కాదు. ఈ విధంగా మనం చెక్ చేసుకొని పర్టికులర్గా ఎన్నైతే లూప్స్ ఉన్నాయో, ఇండివిజువల్ లూప్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకొని వాటిని మనం వాడుకోవాలి. ఇక్కడ మనకి 3 ఇండివిజువల్ లూప్స్ వచ్చాయి. వీటి యొక్క గెయిన్ అనేది మనం కన్సిడర్ చేయాలి. దీన్ని P11గా కన్సిడర్ చేసుకొని =G1, G2 అండ్ ఇక్కడ H1. ఇవి మొత్తం మల్టిప్లై చేస్తే మనకు ఓవరాల్ వచ్చిన గెయిన్ ఎంత అంటే G1 × G2 × H1. ఇది ఫస్ట్ లూప్ యొక్క గెయిన్. సెకండ్ లూప్ యొక్క గెయిన్ ఎంత అంటే G2 × G3 × -H2. దీని యొక్క గెయిన్ ఎంతంటే -G2 × G3 × H2. ఇది సెకండ్ పాత్ యొక్క సెకండ్ లూప్ యొక్క గెయిన్ అనేది. తర్వాత థర్డ్ లూప్ యొక్క గెయిన్ ఎంత చూద్దాం. G1 × -1 × G2 -G2 H1. ఇది ఇండివిజువల్ లూప్స్ యొక్క గెయిన్. మనకు 3 లూప్స్ వచ్చాయి. ఇది మనం చేయాల్సిన సెకండ్ స్టెప్. స్టెప్ 3 ఏంటంటే మనం నాన్ టచింగ్ లూప్స్ అనేవి కనిపెట్టాలి. ఇక్కడ నాన్ టచింగ్ లూప్స్ అంటే అర్థం ఏంటంటే, మనకు వచ్చిన లూప్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ పాయింట్స్ 3, 4, 5 ఇలాంటి పాయింట్స్ ఉన్నాయి కదా, అవి రిపీట్ అవుతే వాటిని మనం కన్సిడర్ చేసుకొని వాటిని నాన్ టచింగ్ లూప్స్గా కన్సిడర్ చేసుకొని మనం ఇక్కడ స్టెప్ 3లో తీసుకుంటాం. ఇక్కడ మనకి 3, 4, 5, 4, 5, 6, 4, 5 సేమ్ ఇవే రిపీట్ అయ్యాయి కాబట్టి మనకి నాన్ టచింగ్ లూప్స్ అనేది రాలేదు స్టెప్ 3లో. కాబట్టి మనకి 0 నాన్ టచింగ్ లూప్స్ అనేవి ఇక్కడ వచ్చాయి. తర్వాత స్టెప్ 4 ఏంటంటే మనం డెల్టాని అండ్ డెల్టా కేని కనుక్కోవాలి. డెల్టాని ఎలా కనుక్కుంటారంటే, డెల్టా మనకు ఫార్ములా ఉంది. డెల్టా 1 - మనకు వచ్చిన లూప్స్ ఏవైతే ఉన్నాయో ఇదో ఇక్కడ P11, P21, P31
ఇవి మనకు వచ్చిన లూప్స్. ఇక్కడ మనకు లూప్స్లో ఏవైతే వచ్చిన ఫస్ట్ P11 యొక్క గెయిన్ ఎంత అంటే G1 G2 H1. P21 వచ్చి -G2 G3 H2. P31 ఈక్వల్ టు -G2 H1. ఇవి మనకు వచ్చిన గెయిన్స్. 1 మైనస్ మనకు వచ్చిన లూప్స్ ఏది ఉన్నాయో వాటన్నిటిని యాడ్ చేస్తాం ఇక్కడ. 1 మైనస్ ఎందుకు వచ్చింది? మైనస్ ఇంటూ మనకు వచ్చిన గెయిన్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అయింది కాబట్టి -G1 G2 H1. తర్వాత మైనస్ ఇంటూ ఇక్కడ మళ్ళా లోపల మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ G2 G3 H2. తర్వాత మైనస్ ఇంటూ మనకు వచ్చిన గెయిన్ అయితే మైనస్ ఉంది కాబట్టి తర్వాత కూడా ప్లస్ అయ్యి G2 H1 అయింది. ఇలాగా మనం డెల్టా అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి డెల్టా వచ్చేసింది. మనం ఇక్కడ డెల్టా కే అనేది కనుక్కోవాలి. డెల్టా కే అనేది ఎలా కనుక్కుంటామంటే మనకు వచ్చిన ఫార్వర్డ్ పాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసుకొని ఇవి మనకు వచ్చిన ఫార్వర్డ్ పాత్స్ ఎన్నైతే ఫార్వర్డ్ పాత్స్ వస్తాయో అవి డెల్టా అనేది కేగా కన్సిడర్ చేసుకుంటారు. కే ఈక్వల్ టు 2 అయింది ఇక్కడ. అర్థమవుతుందా? మనకి ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ వచ్చాయి? 2 ఫార్వర్డ్ పాత్స్ వచ్చాయి కాబట్టి కే ఈక్వల్ టు 2 అయింది. తర్వాత డెల్టా 1 డెల్టా 2 అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. డెల్టా 1 అనేది ఎలా కన్సిడర్ చేసుకుంటారంటే ఇప్పుడు మనకు వచ్చిన ఫార్వర్డ్ పాత్ చూస్తే ఇక్కడ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్లో మనం ఎలాంటి వాటిని మనం ఇక్కడ లీవ్ చేయకుండా ప్రతి ఒక్క పాయింట్ని మనం కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి డెల్టా 1 అనేది మనకి ఇక్కడ 1 అయిపోయింది. సెకండ్ ఫార్వర్డ్ పాత్లో చెక్ చేస్తే ఇక్కడ మనం 3, 4, 5, 6 ఈ 4 పాయింట్స్ని మనం వదిలేసాం కాబట్టి మనం ఆ ప్లేస్లో ఉన్న గెయిన్స్ కానీ మనం కన్సిడర్ చేసుకొని డెల్టా 2 అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 3, 4 ప్లేస్లో ఏవైతే ఉన్నాయో 3, 4, 5, 6 ఈ ప్లేస్లో ఉన్న గెయిన్స్ కానీ మనకు వచ్చిన రివర్స్లో వచ్చిన H1 కానీ వీటిని కన్సిడర్ చేసుకొని మనం డెల్టా 2 అనేది కన్సిడర్ చేసుకోవాలి. మనకు వచ్చిన పాత్ ఇదంతా తీసుకొని మనం ఇక్కడ డెల్టా 2 అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు డెల్టా 2 అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 1 మైనస్ మనకు వచ్చిన గెయిన్ G1 G2 H1 ఇంటూ 1 ఇది ఒక గెయిన్, ఇది ఒక లూపు. తర్వాత G2 G3 మైనస్ H2 ఇది ఒక లూపు. తర్వాత G2 H1 -1 ఇది ఒక లూపు. దీన్ని బట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. 1 మైనస్ G1 G2 H1 ప్లస్ G2 G3 H2 ప్లస్ G2 H1. ఈ విధంగా మనం డెల్టా 2 అనేది క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. మన గెయిన్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ మన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క ఫార్ములా ఏంటంటే T ఈక్వల్ టు 1/డెల్టా సమ్ ఆఫ్ K Pk డెల్టా K. ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క ఫార్ములా. మనం K అనేది నాకు చెప్పా, మనకి ఎన్నైతే ఫార్వర్డ్ పాత్స్ వస్తాయో అది K అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు మన K ఏంటంటే K ఈక్వల్ టు 2 అయింది. ఇప్పుడు 1/డెల్టా సమ్ వచ్చింది కాబట్టి 2 అయింది కాబట్టి P1 డెల్టా 1 ప్లస్ P2 డెల్టా 2. మనం డెల్టా 1 కనుక్కున్నాం, డెల్టా 2 కనుక్కున్నాం. P1 వచ్చింది, P2 తెలుసు మనకి. P1 అంటే ఫార్వర్డ్ పాత్ 1, P2 అంటే ఫార్వర్డ్ పాత్ 2. మన గెయిన్ అనేది ఇక్కడ రాసి పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు 1/డెల్టా మనకు వచ్చిన P1 ఎంత? G1 ఇంటూ G2 ఇంటూ G3 G1 ఇంటూ G2 ఇంటూ G3 ప్లస్ మనకు వచ్చిన తర్వాత డెల్టా 1 ఏమొచ్చింది? డెల్టా 1 మనకి 1 వచ్చింది. 1 కాబట్టి ఇంటూ 1 పెట్టుకున్నాం ప్లస్ తర్వాత P2 ఏముంది? G4 P2 తర్వాత ఇంటూ బ్రాకెట్ పెట్టుకున్నాం ఇంటూ మనకు వచ్చిన డెల్టా 2 ఎంత వచ్చింది? 1 మైనస్ G1 ఇంటూ G2 ఇంటూ H1 ప్లస్ G2 ఇంటూ G3 ఇంటూ H2 ప్లస్ G2 ఇంటూ H1. ఇది మనం డెల్టా 2గా రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ G4ని దీంతో మల్టిప్లై చేయాలి. G4 ఇంటూ 1 ఎంత? G4 అయింది. దీంతో G4తో ఇది మొత్తం మల్టిప్లై చేస్తే ఇంకో G4 అనేది దీనికి యాడ్ అయింది. దీనికి యాడ్ చేస్తే దీన్ని మల్టిప్లై చేస్తే G4 దీనికి యాడ్ అయింది. తర్వాత G4 దీంతో మల్టిప్లై చేస్తే G4 అనేది దీనికి యాడ్ అయింది. ఇప్పుడు సింపుల్గా 1/డెల్టా ఉంది కాబట్టి దీనిపైన మనం దీన్ని రాసుకొని సేమ్ ఈక్వేషన్ని డెల్టాని
డెల్టాని మనం డెల్టా క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆ డెల్టాని కింద రాసుకుంటే దీని యొక్క మనం యొక్క సిగ్నల్ ఫ్లో యొక్క ఫైనల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది మనకి వచ్చేసింది. ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది కనుక్కోవాలి. నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది. నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని చెక్ చేయండి, మీకు గ్యారంటీగా నచ్చుతాయి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.